పరిశుద్ధుడా, ప్రేమడ మహాగణుడా, సర్వశక్తిమంతుడా, ఇంతవరకు నేను ఆరాధించడానికి ఇచ్చిన ధన్యత బట్టి వందనాలు. నీ సన్నిధి ఇక్కడ ఉందయ్యా, ఏమి చెప్పదును. నువ్వు ఇచ్చిన ఆలోచనకై వందనాలు. చెప్పుటకు శక్తి, సామర్థ్యం, బలము నాకు ఇవ్వరు. ప్రతి మాట ప్రతి హృదయంలో తాకబడి నువ్వే నడిపించమని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని బలపరచమని నన్ను చేతికి ఒప్పిస్తూ యేసు నామములోని ప్రార్థనను విడుపదనమ్మ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. దేవుడు చెప్పే మాట జాగ్రత్తగా విందాం. పక్కన వాళ్ళు చెప్పండి, హ్యాపీ పూరీం అని. హ్యాపీ పూరీం. ఇజ్రాయెల్లో ఇప్పుడు పండగ ఇది. మరి మనకు కూడా పండుగ కదా. అక్కడ ఏముందంటే మనం ధర్మశాస్త్రం బైబిల్లో ఉండేదే నడిపియాలి కదా. ఈ పూరీం అంటే ఏంటి, దాని గురించి ఈరోజు చెప్పబోతున్నా. ఈ పూరీము ఎందుకు వచ్చింది మాట? ఇది పెద్ద పండగ ఇశ్రాయేలులో. ఈ పండగలో బట్టలు ఇవ్వడము, ఆహారం పంచుకోవడము, ఒకరినొకరు కౌలించుకొని సంతోషపడము, దేవుడు ఆ దినములో గొప్ప కార్యము చేశాడని తలంచి ఆయా సంఘములో ఆయనను కొనియాడుతూ సంతోషపరుస్తూ దినము ఈ దినమైనది. మరి అలాంటి దినం ఏం జరిగింది మీకు తెలుసు. ఎస్తేరు గ్రంథము ఎంతమందికి తెలుసు? చాలాసార్లు చెప్పాము. ఎస్తేరు ఉపవాసము చేయడానికి కారణాలు చూసుకుంటే, కారణం ఏమి అని చూసుకుంటే, అక్కడ ఆమె కూడా మామూలుగా ఉంది. ఏమి, నేను రానే విన్నాను, ఇంకేమొస్తాయి సమస్య, ఏది రాదులే అనుకున్నా. ఎంత గొప్పవారైనా కూడా, రాజుకైనా కూడా, కసు ఊడ్చేవారి నుండి రాజుకైనా కూడా శ్రమలు తప్పిది కాదు. రేపు ఏమి జరుగునో మాకు తెలుసా? రేపేమి జరుగునో మాకు తెలియదు. అటువంటి ఉన్నప్పుడు ఈ రాణి తన గృహములో, రాజు గృహములో, తన అరమని వెళ్ళి సుఖదిందరామాగిరువాగ ఉన్నట్టుని ఒక వార్త వస్తుంది. ఆమెకు తెలియకుండానే తన భర్త రాజు అయిన అవిశ్వరాజు దగ్గర ఒకతను సేనాధిపతి ఉంటాడు. ఆయన పేరు హామాను అని చెప్పండి. ఈ హామానికి యెహూదుల మీద పగ పుట్టించింది. ఫస్ట్ ఎక్కడ పుట్టింది పగ అనంటే, ఆయన రాజు గృహములు వెళ్తున్నప్పుడు రాజుకి అందరూ నమస్కరించాలి, అవునా? అయితే ఆయన ఈ రాజు తనకి ఇచ్చిన స్థానాన్ని బట్టి ఈ ఒక హామాను ఏం చేశాడు, ప్రతివారు అతన్నే చూసి మొక్కాల. రాజు నడిచి అతన్నే మొక్కాల. సో రాజు చేతిలో ఉన్నాడు. ఈయనేం చెప్పాడంటే రాజు వింటాడు కదా అని అందరూ నమస్కారం చేస్తూ వచ్చారు. అయితే మొర్దెకై మాత్రమే నమస్కారం చేయకుండా ఉన్నాడు. దీన్ని చూసి ఈ ఒకే కారణంతో హామాను ఏం చేశాడు, అనేకులమని గుర్తెరిగాడు యెహూదుడు. సరే, వీడినొక్కడే కాదు, వీని సంతానం యాడుందో ఆ సంతానమంతా పతనము చేయాలని పగబెట్టినవాడు హామాను. మొర్దెకై ఒకటే కాదు, తన కుటుంబం ఒకటే కాదు, తన జనము ఆయా దేశంలో నివసిస్తున్నారో వారందరినీ ఒక్కరోజు చంపాలి, ఒక్కరోజు నిర్నామం చేయాలి, ఒక్కరోజే వాళ్ళు లేకుండా చేసి వాళ్ళు సంపాదించిన స్వత్తన్నీ వేసుకోవాలని చూశాడు. ఇది సామాన్యం కాదు, చాలా కష్టకరమైనది. లోపల ఏం చేశాడు, రాజు దగ్గర వచ్చాడు. రాజు, ఒక ప్రత్యేక జనం ఉంది, నీకు తెలియకుండా జనం మన కోటలోనే ఉన్నారు, ఇంకా ఆయా దేశంలో ఉన్నారు. వీళ్ళు ఎట్లంటే వీళ్ళ నియమాలు వేరే, వీళ్ళు లోకంలో ప్రత్యేకంగా ఉంటారు, మనం చెప్పింది చేయరు, వాళ్ళదే నియమాలు వేరే. మన దగ్గర ఉండి మనది తిని వాళ్ళు చెప్పినట్టు మేము వినాలంటే ఎట్లా రాజు? ఏమవుతుంది? అవును, అట్లా మరి ఏం చేయాలనుకుంటున్నావు? ఏమి లేదు రాజు, వారందరినీ చంపాలా,
చంపి వాళ్ళు ఉన్న సొత్తు వేసుకోవాలి. అట్లా ఒక శాసనం రాసి అని అడుగుతాడు. రాజుకు తెలీదు తన భార్య వద్దురారు, తెలీదు, ఎవరో చెప్తున్నాడులే, ఈ మంచివారు కోరుతాడు, మన కోటలు ఉన్నవాడు మనకి మంచి కోరుతున్నాడు. కానీ రాజు అనుకున్నాడు, తన చేతి ముద్ర తీసి నీకు ఇష్టం వచ్చినట్లు చేయి వారిని అని తన చేతికి ఇచ్చేశాడు. ఈ ముద్ర వచ్చిందంటే, రాజు ముద్ర ఉంగరం వచ్చిందంటే సర్వాధికారం ఇప్పుడు హామానికి వచ్చింది. రాత్రినే శాసనంలో రాశాడు. ప్రతి మనుషుల్ని పట్టుకున్నాడు. ఏం చేశాడు, మీరు వెళ్ళి చాటించండి, ఆయా జనములు ఎక్కడ యూద సంతానం ఉందో వారందరినీ చంపబడాలి, ఒక్కరిని మిగలకుండా చంపబడాలి, వాళ్ళ సొత్తు వాళ్ళ శత్రువులు వేసుకోవాలి. కాబట్టి మీరు వెళ్ళండి తీసుకొని పంపించి ఈయన ప్రారంభించాడు. ఆ వార్త మొర్దెకైకి వస్తుంది. మొర్దెకై ఏం చేశాడు, ఇప్పుడు ఆలోచించాడు, ప్రార్థించాడు, తండ్రి నేనేం చేయాలి? రాజు దగ్గర ఉన్న పనివాడు సేనాధిపతి హామాను, అయితే రాజు భార్యకి సర్వాధికారం ఉంటుంది. ఎరిగాడు, పోయి తన కుమార్తెకి వార్తను అందించాడు. ఇలా ఉంది పరిస్థితి, మనం కూడా యెహూదులే, వాళ్ళు పోయారంటే మమ్మల్ని కూడా చంపుతారు, చూడు మన జనము పాడైపోతూ ఉంది, జనము నిర్ణయం అవుతుంది, ఏం చేయాలనుకుంటున్నాం? ఆమె అంటుంది, అయ్యో నాకు ఇప్పుడు నెల వరకు రాజు దగ్గర పోకూడదని రాజు ఆర్డర్ ఇచ్చేశాడు. ఏమి నెల వరకు నువ్వు పోకూడదు, నెల వరకు భార్య అయినా కూడా రాజు వచ్చి మాట్లాడకూడదు, చేయరాదు. నెల వరకు ఆమె చెప్పి ఆయన ఆజ్ఞ వచ్చిందంటే భార్యను పాటించవలసిందే, మరి ఆ కోటలో ఉన్న ప్రతివారు పాటించవలసిందే. ఆమె చెప్తుంది నెల వరకు పోకూడదు, ఆయనతో మాట్లాడించకూడదు, ఒకవేళ ఆయన మాటకి మీరేమని పోతే నాకు ఈట చూపించాడంటే నేను చనిపోతాను, చంపివేయబడవలసిందే, మాటకి మీరిపోయిందని చంపుతారు సేవకులు సైనికులు. సో ఎట్లా చేద్దాం మరి? ఎట్లా అంటే జనం చచ్చిపోనా చూడు, ఆలోచించు, ఒకవేళ నువ్వు ఇడిస్తే దేవుడు వేరే ఒక సహాయాన్ని పిలిపిస్తాడు, ఎందుకు నేను ప్రార్థన చేస్తాం మేము, అయితే నువ్వు ఆలోచించు అని. ఆమె ఆలోచించింది, సరే ఎట్లా అనగా నేను చనిపోతే పోతాను, నా జనమును రక్షించాలని 3 రోజులు ఉపవాస ప్రార్థన. ఎన్ని రోజులు? బలమైన ఉపవాస ప్రార్థన. ప్రార్థన పట్టుదలతో, అతాశక్తితో, ఆసక్తితో, పట్టుదల, ఇది జరగాలంటే జరగాలి, ఇది కలగాలంటే కలగాలని ప్రార్థన అందరూ యెహూదులందరూ ప్రార్థన చేశారు. ఎస్తేరు తన దాసులతో పాటు ఉపవాస ప్రార్థన చేసింది. 3వ రోజు ఉపవాస ప్రార్థన అయినాక ఈ ప్రార్థనలో అధిక బలము పొందుకొనింది. అందుకే చాలాసార్లు చెప్తాను, ఉపవాస ప్రార్థన చాలా బలమైనది. ఏలియా మనంటి వాడు, స్వాభావిక మనంటి వాడు మనిషే. ఆయన వర్షం రాకూడదని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షమే రాలేదు. తిరిగి ప్రార్థించగా ఆయన ద్వారానే, ఆయన ఇచ్చిన మాట మేరకు దేవుడు విని వర్షము కుమ్మరించాడు. ఆయన మాట మేరకు మనుషుల్ని మాట విని సృష్టిలో ఉన్న ఏ మానవుడిని లెక్కించకుండా వర్షము రాకుండా నిలబెట్టాడంటే ఎలాంటి మనిషి అయిండొచ్చు ఆయన. యోషువ కూడా అంతే. రాత్రంతా యుద్ధము జరుగుతుంది, పగలంతా యుద్ధం జరుగుతుంది, అమోనీయుల్ని చంపాలి. అప్పుడు యోషువ ప్రార్థించాడు, దేవా ఈరోజు రాత్రి అవ్వకూడదు, పగలే ఉండాలి. అయ్యోనులో ఉన్న సూర్య నిలబడాలి, గిబెన్లో ఉన్న చంద్ర నిలబడాలి. కేవలం మనిషి మాటకి దేవుడు సృష్టిని నిలబెట్టాడమ్మా. అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ సృష్టిలో నువ్వు ఉన్నావా లేదా? ఈరోజు నీ ఆత్మ బలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు హృదయాన్ని తాటుతున్నాడు. మలాంటి మనుష్యులు సూర్య నిలబెట్టారు, చంద్రుడు నిలబెట్టాడు,
రాత్రి అవ్వలేదు, వాళ్ళు సంహారం చేసే వరకు యెహోషువ అంత ఆగిచ్చినాడు. నిలబడిపోయింది. అంత గొప్ప ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో విడుదల ఉంది. వాళ్ళు కూడా మనలాంటి సామాన్య వాళ్ళు కదా. ఏలియా ప్రార్థించిన, అందుకే నేను పొద్దున చెప్పాను, నీతిమంతుని యొక్క ప్రార్థన అతాశక్తమైనది, బహుబలము గలది. ఇక్కడ ఎస్తేరు ప్రార్థించింది. ఆ ప్రార్థనలో ఆమె ధైర్యం తెచ్చుకుని, ప్రభా ఇప్పుడు నా భర్త దగ్గర పోతాను, రాజు దగ్గర పోతాను, నువ్వే మాట్లాడాలి, అయినా సరే నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా జనము నా కుటుంబాన్ని నేను రక్షించాలి తీర్మానించుకునింది. వెళ్ళింది. 3 రోజుల ముందు మామూలుగా ఉంది. అయితే ఈ 3 రోజుల్లో దేవుని తేజస్సు, మహిమ, దేవుని మాటలు, ఆయన కార్యములు ఈమె నింపుకొని పరివర్తన చెందింది. ఇప్పుడు ధైర్యం వచ్చింది. నీతిమంతులు సింహము వలె బలి ధైర్యంగా ఉంటారంట. ధైర్యము అనేది, అందుకే కీర్తనకారుడైన దావీదుకి కరడి చంపాలన్నా సింహం చంపాలన్నా ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ధైర్యము దేవుని దగ్గర. అందుకే భయపడొద్దు, ధైర్యంతో ఉండు, నేను నీ తోడున్నాను. దేవుడు చెప్పే మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్, ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్, వాని మన్నందునపా నా జీవంబు దాతవు నీవే, ప్రభువాని వెలుగొందెదన్, నా జీవంబు దాతవు నీవే, ప్రభువా నిన్ను నేను కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదన్, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను. హల్లెలూయా. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. నువ్వు నిద్రపోవద్దు, నీ చెవులు వినాలా. ఎక్కడ నీకు ప్రారంభమైంది సమస్య, ఎక్కడ నువ్వు అంతము చేసుకోవాలని ఈ స్టోరీ నుంచి నువ్వు తెలుసుకుంటావు. ఈ 3 రోజు ప్రార్థన ఆమె జీవితంలో గొప్ప మార్పు తెచ్చింది. ఆమెకి కాదు, ఆ షూషాను కోటలో ఉన్న అందరిలో మార్పు వచ్చింది. అది ఒక్కటే కాదు, ఇశ్రాయేలు జనం ఆయా దేశములు ఎక్కడున్నారో వాళ్ళందరికీ బహు ధైర్యాన్ని పుట్టించింది. ఇప్పుడు వెళ్ళింది భర్త దగ్గరికి, పోయి నిలబడింది. ఇప్పుడు ఇట్లా నిలబడంగానే రాజు ఆమెను చూడంగానే ఆయనలో ప్రేమ పుట్టించింది, ఆయనలో దయ, ఆయనలో కనికరము, ఆయనలో సంతోషం, బహు సంతోషం పుట్టించి పూల దండం చూపించాడు. ఎప్పుడు రానిది నా భార్య ఏమి ఈరోజు వచ్చింది, నా రాణి ఎస్తేరు, రా లోపలికి ఎందుకు నిలబడ్డావు? ఆయన కళ్ళు తెరిపించింది. అరే నా భార్యకు కూడా నెల నేను ఇచ్చాను కదా, అవునా, కుటుంబం అనే తర్వాత అయ్యా నేను వస్తున్నా వద్దా? అయ్యా ఒకరోజు బెడ్రూమ్లో ఉంటారు, లాక్ చేసుకొని ఉంటారు. దేవర పోయి బయట డాడీ డాడీ తలుపు తీయ అంటుంది. లాక్ చేసుకొని ఉంటారు, డాడీ తలుపు తీ డాడీ అని. ఆమెను కూడా ఒకసారి దొబ్బుతుంది, నేను కూడా దొబ్బుతాను. లాక్ చేసుకున్నాడంటే ఇట్లా అంటాను. బట్టలు ఏమైనా వేసుకునేటప్పుడు ఏమైనా అలా ఉంటుందేమో.
లేక ఒక్కొక్కసారి ప్రేయర్లో ప్రార్థనలో ఉన్నప్పుడు కూడా వేసుకుంటారు. ఇట్లా అంటాను, అయితే జోరు కొడతాను, నీ ఆ మనిషి ఆ బాకిలు అక్కడి తెగిరి. ఎందుకు? అధికారం నాకు ఒకటే, నువ్వు పోయి చేస్తావు అట్లా. ఎప్పుడైతే అవిషరాజు ఆమెను చూసిందో, రాణి రా లోపలికి, ఏది ఎందుకు, ఏ విజ్ఞాపనతో వచ్చావు? నీకు నా రాజ్యములు అర్ధ రాజ్యం కావాలా, నా ఇల్లు కావాలా, బంగ్లా కావాలా, ఏది కావాలా, ఏ సొమ్ము కావాలా? నువ్వు ఊరికే వచ్చేది కాదు, ఏమి అడుగుతూనే ఉన్నాడు. ఇక్కడ ఈ యెహూదుల్ని ద్వేషించే హామాన్ ఏం చేశాడు? అన్ని కాగితాలు తీసుకెళ్ళాడు కదా. ఎట్లన్నా కానీ వాని టార్గెట్ ఏమంటే మొర్దెకైని చంపాలి. పలాల్ని పిలిపించాడు సైనికుల్ని. తన అధికారం ఉందని మీరు సైనికులు వినాలి కదా. పెద్ద గుండి తవ్వుతున్నాడు. గుండి తవ్వి పైన ఒక కర్ర నిలబెట్టి దానికి తాడేసి పెట్టాడు. ఎవరి కోసము? మొర్దెకై కోసము. దేనికి? ఊరి వేయడానికి. వీడు పగబెట్టి వీడి పని చేస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన మార్పు తెచ్చి అవిషరాజుని మార్చివేసింది. ఆమె అనింది, ఏం లేదయ్యా, రేపు భోజనానికి నాకు ఒక జనం ఉన్నారు. ఆమె చెప్పింది, నా జనం నశించిపోట నేను ఊరుకుంటాను. కాబట్టి రేపు హామాను మా అవతరణలో భోజనానికి రావాలా అనింది. సరే కానిలే, ఈమె ప్లాన్ పూర్తి చెప్పలేదు. భోజనానికి రావాలి హామాను, రేపు అవతరణకి రావాలి. ఇక్కడేం చేసేసాడు? ఇదే ఒక ఛాన్స్. రాజముద్ర ఇచ్చినాడు కదా, ముద్ర ఉంగరం ఇచ్చేసినాడు, ఇంకా అధికారం ఉంది. పెద్ద గుండి తవ్వినాడు, ఉరి వేయడానికి ఏర్పాటు చేసేసినాడు. పర్మిషన్ అడగడానికి మొర్దెకై రాజు ఇంటి దగ్గరకు వచ్చాడు. అంతలో దేవుడు ఈ ప్రార్థన అవిషరాజు హృదయమును కూడా మార్చివేసింది. ఏ రీతి మార్చివేసిందంటే, ఆయన ఎన్నడూ పూర్వ వృత్తాంతకాల దిన వృత్తాంతకాల చదవడే కాదు. అట్లాంటిది ఈ గ్రంథాలన్నీ తీసుకొని ధ్యానిస్తూ దాన్ని పరాధిస్తూ చదువుకుంటూ ఉన్నాడు. వాళ్ళు రాసింటారు రాజ గ్రంథములో, గ్రంథాలు రాసినప్పుడు కూడా ఆ బుక్లో చదువుతున్నప్పుడు ఒక అంశం బయటపడింది. చూడండి, ఉపవాస ప్రార్థనలో మూసివేసిన తలుపులు తెరవబడతాయి. ఎంత గట్టిది ఉన్నా నువ్వు పైకి లేవకూడదని ఇత్తడి ఎనుపు ఎంత వేసి బంద వచ్చినా, ఎంత బలమైన చాతబడి వేసి నువ్వు లెయ్యకుండా వచ్చినా దేవుని శక్తి లేపుతుంది. దేవుడు మూస్తే ఎవ్వడు తీలేడు. ఏ సాతాను కానీ, ఏ మనుషుని లోకంలో ఎవడే కానీ. అయితే దేవుడు తరిస్తే ఎవడు ముయ్యలేడు కూడా, గుర్తుపెట్టుకో. ఏమన్నా మూసుకోవాలా ఏమన్నా ఇరంటే అది నీ ద్వారా దారి తప్పి నువ్వు చేసుకొని ఉంటావు, దేవుని ద్వారా కాదు. ఇది నా అనుభవం. ఇక్కడ ఏమైందంటే, రాజు ధ్యానిస్తూ ఉన్నాడు, ఒక అంశం బయటపడింది. ఇద్దరు వ్యక్తులంట రాజుని చంపాలని ప్లానింగ్ వేశారు, సంచి వేసినారు రాత్రిపూట. ఆ విషయం మొర్దెకై తెలిసి ఆయన ప్రాణాన్ని తప్పించాడు. దాని నిమిత్తమై ఆయనకి ఏమీ దొరకలేదు రాయబడింది. వెంటనే తలుపు కొడతాడు, సైనికులు వస్తారు. అయ్యా, వస్తున్నప్పుడు రాజు దగ్గర నమస్కారం చేస్తే, కాదు, నన్ను చంపాలని ప్రయత్నించిన వారి గురించి వాళ్ళు పట్టించి నన్ను జీవితంగా ఉంచాడు కదా, ఆ వ్యక్తి ఎవరు? మొర్దెకై. మరి ఆయన తప్పించిన తర్వాత ఏమైనా బహుమానం ఇవ్వాలి కదా రాజు యుద్ధ నుండి. ఇక్కడ ఏం రాయబడలేదు. లేదయ్యా, ఏమి ఇవ్వలేదు, ఏమి ఇప్పించలేదు. సరే, ఒక పని చెయ్యి, ఎవరున్నారు ద్వారం దగ్గర?
చప్పట్లు కొడతాడు. ఆయన పిలుస్తాడు, మొర్దెకై నిలబెట్టాడు. మొర్దెకైని పిలుస్తాడు. ఒక రాజుని ఆపద నుండి ప్రాణం తప్పించిన వ్యక్తికి ఏ రీతిగా సన్మానించాలా నువ్వు చెప్పు మొర్దెకై అన్న హామానికి అడుగుతా అన్నాడు రాజు. చెప్పు అంటే ఈ హామాన్ అనుకున్నాడు, నాకే కదా ఇంకెవరికి. చూడండి, ఆ చదువుతున్నప్పుడు నాకు మనసులో వచ్చిందేమంటే, ఆయనలో మనసేమి రాజు అయిన తర్వాత తానే రాజు అవ్వాలని, రాజు దగ్గర తన పక్కన తానే కూర్చోవాలని ఆయన ఆలోచించి ఏమి చేశాడంటే, నేనే కదా ఇంకెవరున్నారు అని చెప్పి గొప్పగా రాజు ధరించిన వస్త్రములు వేసుకుని, సొమ్ములు వేసుకుని, రాజు వేసుకున్న గుర్రము, పట్ట గుర్రము, ఆ చెట్ట గుర్రము మీదనే ఎక్కాల. మరి రాజు వస్త్రాలని ధరించి రాజుని ఎలాగా మహారాజు వస్తున్నాడో అని కూత వేస్తారో అలాగే అతన్ని కూడా ఘోషించాలి, ఊరంతా ఊరేగించుకోవాలి అని చెప్పాడు. ఆమెను అనుకున్నాడు, నన్నే అనుకున్నాడు. అవునా? నువ్వు చెప్పినట్టు ఒక్కటి కూడా మరవకూడదు, అన్నీ నువ్వు చెయ్యాలా. ఎవరికయ్యా? ఆ ద్వారం దగ్గర నిలబడ్డాడు కదా మొర్దెకై, అతనికి అన్నాడు. హల్లెలూయా. ప్రార్థన శాసనము మార్చివేస్తుంది. ఒకరోజు నేను చెప్పాను చాలాసార్లు, మన సింధనూరులో మా సారోలు అయ్యవాళ్ళు నాయన కొనిన స్థలం ఉన్నది, 4 ఫ్లాట్ పెద్దది, 100 అడి అంతా. దాన్ని అమ్మడానికి పెట్టారు. అమ్మడానికి పెట్టినప్పుడు ఏమైందంటే దాన్ని రిజిస్టర్ చేయాలి, సగం డబ్బు ఇచ్చాడు. అంత లోపల ఆ స్థలము పక్కన ఉన్న అతను తాను అది వేసుకోవాలని అయ్య పెట్టిన సేను మా బావ పెట్టిన సైన్ పెట్టి కోర్టులో వేసేసాడు అనమాట. నోటీస్ వచ్చింది ఇంటికి. ఈ మా మోజెస్ బాయ్ ఏం చేశాడు, సైన్ పెట్టి అది తీసుకొని ఇస్తున్నాడు. కోర్టు ఒకవేళ కోర్టు ఏమైనా డిసిషన్ వచ్చిందంటే నోటీసు మళ్ళీ మనం రిజిస్టర్ చేయకూడదు. సో అదే వారంలో ఇంకా రేపు ఉంది. ఏం చేసినారు, ఇంకా వచ్చింది కదా ఇప్పుడే అనుకొని ఏం చేసినారు, అందరు కలిసి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి వచ్చినారనమాట. అది పెద్ద కేసు అయిపోయింది. వాడేం చేసినాడు, ఇది కానూనికి విరుద్ధంగా వెళ్ళాడు, ఇట్లా అయింది, ఇట్లా చేసినారని పోయి పెట్టేసరికి ఒకరోజు ఫోన్ చేశారు లాయరు, మీరు రేపు అర్జెంటుగా ఏం చేస్తారో తెలియదు, మీరిగిన ఏ ప్రయత్నాలు రాకపోతే రేపు 6 నెలలు నువ్వు మీ అన్న జైల్లో ఉండవలసి వస్తుంది. ఎందుకంటే చట్ట ప్రకారం విరుద్ధంగా మీరు వెళ్ళారు, రిజిస్టర్ చేసడం తప్పు కదా, ఆడు చూసి పెట్టి కేసు పెట్టాడు. రేపు అప్పుడే జడ్జి దగ్గర వెళ్ళింది పేపర్. జడ్జి ఇంకా ఇయ్యాల అనౌన్స్మెంట్. ఆ రోజు రాత్రి ఇంకా అయ్యా షాక్ అయిపోయాడు ఫోన్ రాగానే. అప్పుడు ఫోన్ మనలకు వీలు కాదు, ఇది ఫోన్ ఎత్తుకునేది పెట్టేది ఉండగా ఆ ఫోన్. రాత్రంతా నేను ప్రార్థన కూర్చున్నాను. రేపు తెల్లవారి పోవాలి, అక్కడ సింధూరు పోవాలా, ఇంకా గ్యారంటీ ఇంకా జైలే. దేవుడు శాసనాన్ని మార్చే దేవుడు కదా. తెల్లవారు వరకు నేను దేవునితో కూర్చొని ప్రార్థిస్తున్నాను, ఏడుస్తున్నాను, అడుగుతున్నాను. తెల్లవారికి దేవుడు నాతో వాక్యంతో మాట్లాడా. ఎవరైతే విరుద్ధంగా వెళ్ళారో వానికి భయపు ఆత్మ పంపిస్తున్నాను, భయపడద్దు ఏం కాదు అని. దేవుడు ఎప్పుడైతే వాక్యముతో మాట్లాడి నన్ను బలిచిన తర్వాత చూడండి శాసనాన్ని ఎలాగ తెల్లవారికి ఆ కోర్టు దగ్గర జడ్జి దగ్గర వెళ్ళాలి. మోసముతో సైన్ పెట్టి చేసుకున్నవాడు ఇప్పుడు మన మీద కేసు పెట్టాడు. అది వేసుకోవాలి, మన సొత్తుని వాడేసుకోవాలి. అయితే దేవుడు మన తోడున్నాడు కనుక ఆ పేపర్లో మిస్ అయిపోయింది. జడ్జి దగ్గర పోయే లోపల వాడు పెట్టిన పేపర్లన్నీ మిస్ అయిపోయినాయి. హల్లెలూయా. తప్పిపోయినాయి, ఎక్కడ పడిపోయినా పడిపోయినాయి. వాళ్ళు ఏమైనా తీసుకుపోయేటప్పుడు ఏమైనా దారిలో పడ్డాయి, ఎక్కడ పడ్డాయి. ఈ జడ్జి దగ్గర వచ్చినప్పుడు ఒక్క పేపర్స్ లేదు వానివి. దేవుడు మన పేపర్లు చూసి శాసనాన్ని మార్చిన దేవుడు. ఇదంతా తప్పిద్దమైనది, ఇది ఓనర్కే చెల్లించాలని మనది మనకే రాసిచ్చాడు. ప్రార్థన
నీ సమస్య ఎంత ఉందో నీకు తెలుసు కదా, ఎందుకు ఊరుకున్నావు? ఎందుకు పట్టుదలతో కూర్చోవు? దేవుని దగ్గర సాధ్యమవుతుంది, నమ్ముతావా? దేవుడి శాస్త్రాన్ని ఎటువంటిదైనా దేవుడు చేయగలడని ఎంతమంది నమ్ముతున్నారు? ఎందుకు చేయకుండా మరి ప్రార్థన చేయకుండా ఉన్నావు? ఆ సమస్య నెత్తి మీద వేసుకుని ఎందుకు ఏడ్చుకుంటూ కూర్చున్నావు? నువ్వు అనుకుంటే ఇన్ని రోజు తప్పిపోయినాను, మరి దేవుడు ఉంటాడో లేదో అని. నువ్వుగిన వెళితే దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తాడమ్మా. ఇప్పుడు వచ్చింది కదా, ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వచ్చింది కదా అనుకోడు, ఇప్పుడు వచ్చినాడు కదా అనుకోడు. నీ సమస్యలకు జవాబు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూర్చి ఇట్లన్నా నెవ చేసుకొని నా కుమారుడు నా కుమార్తె నా దగ్గర వస్తుంది కదా అని అంత ప్రేమ ఆయనకి, అంత ప్రేమ నీ మీద. ఇదన్నా నెవ తీసుకొని వస్తుంది కదా, కూర్చొని చూడొచ్చు. ప్రేమ ఉంటే మాట్లాడొచ్చు, అబ్బా వచ్చింది కదా, బాగుందా, లోకంలో తప్పిపోతుంది, ఇప్పుడు వస్తుంది రేపు వస్తుందని నేను చూస్తున్నాను, దీనివల్ల చేస్తున్నాను, వీడు రావట్లేదే, ఈమె రావట్లేదే. అయితే వచ్చేవనుకో ఆయనంత సంతోషపడేవాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేదు, గుర్తుపెట్టుకో. నీ భర్త భార్య పిల్లలైనా కూడా అంత సంతోషము దేవుడు నిన్ను చూసి. అందుకే పాడతారు కదా, నేనంటే నీకు ఎంత ఇష్టమో. అవునా, నమ్ముతావా? నా మంచి యేసయ్య. అవును, నీవెంత అంత ఇష్టం. నీతో మాట్లాడాలి, ఆయన నీతో సంతోషించాలి. నీ యందు ఆయన ఎంతో ఎదురుగున్నాడు. నువ్వు పోనల్లక ఉన్నావు, అంత భూమి మీద ఉన్నన్నీ పెట్టుకొని చుట్టుకొని కట్టుకొని ఉన్నావు, అవి విడిపించలేకపోతున్నావు. సరే ఇప్పుడనే వెళ్ళు. ఇక్కడ పరిస్థితి మారిపోయింది. మొర్దెకై ఏం చేశాడు? ఇప్పుడు రాజు వస్త్రాలు తీసుకొని ఇతనికి తొడగించి, ఎవరికి? మొర్దెకైకి ఇది పెట్టి సెల్లలు పెట్టి మొత్తం రాజు గుర్రం ఎక్కిన గుర్రం మీద వచ్చి తానే చాటించాలా, ఎవరు చాటించకూడదు. అది కూడా చెప్పాడు రాజు, నువ్వే కూగల. ఎక్కడ నీకు అవమానము నింద ఉంటుంది అక్కడ తల ఎత్తుతున్నాడు. అక్కడ రెండంతలుగా మానాన్ని ఘనతాన్ని తెస్తానంటాడు కదా. దీని ద్వారా నువ్వు తెలుసుకో. నేను ఎవరన్నా తొక్కల్లా, నేను ఎవరన్నా ఉరిగించుకోవాలి, ఎవరన్నా ఈమె కన్నా నేను బాగా చూపించాలని పోయినావా, పడతావు. దేవుని ఎదుటానికి ఘనత గౌరవం. నన్ను గణపరిస్తే నేను నిన్ను గణపరుస్తాను, నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నన్ను ఘనపరచకుండా నన్ను గౌరవించకుండా నువ్వు ఎవరినో పొగుడుతూ ఎవరినో చేస్తూ ఉంటే నీ ఇష్టం వచ్చి ఉంటే దేవుని ఆశీర్వాదం అది కొద్ది కాలమే నిలబడదు. అయితే దేవుని ఆశీర్వాదం తరతరములకు నిలబెట్టాలంటే, నువ్వెక్కడికి వెళ్ళినా తలగా ఉంచాలంటే, అవునా, నిన్ను గురించి దేవుడు మన ఖడ్గము నుంచి మరణము నుండి నాలుక నుంచి దేవుడు తప్పిస్తున్నాడు తెలుసు. దానికి మరుగు చేశాడు. నీ వెనకల ఎంతో మాట్లాడి నిన్ను పొడిచే వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు తప్పించి నిన్ను మరుగు చేసి నీ తల ఎత్తుతున్నాడు ఆయన. ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా. నువ్వు చేసిన మంచి క్రియను బట్టి దానికి తప్పిదస్తగా అనుకొని దానికి మసాలా వేసుకొని తప్పుగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వారి మాటనే విని ఊగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు, గుర్తుపెట్టుకో. అయితే ఏమైనప్పటికీ దేవుని దృష్టికి నువ్వు న్యాయంగా జీవిస్తుంటే ఎక్కడ నీకు అవమానమైంది, ఎక్కడ నీకేంది, అక్కడే నీ తల ఎత్తుతాడు, అక్కడే నీ నిలబెడతాడు. హల్లెలూయా. ఈ మొర్దెకై ఇప్పుడు ఎవరిని సన్మానిస్తున్నాడు? హామాను మొర్దెకై, ఏ ఒక మొర్దెకై నమస్కారం పెట్టలేదని వానిపైన పగ పెట్టాడు. ఇప్పుడు అతన్నే గౌరవిస్తున్నాడు, అతన్నే అతని ముందుకే ఇప్పుడు తను గుర్రం మీద కూర్చోవాలా, ఇప్పుడు పట్టుకొని పోవాలా, గుర్రం చాటిస్తుండాలా. హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్య కార్యములు మహత్కారములు చేసే దేవుడు మన దేవుడే. మేము ఇంతకుముందు ఒక సంఘం మాకు దిగిన దగ్గర ఉన్నప్పుడు అయ్య పట్టని మాట్లాడిస్తాడు. అవునా, అయ్య స్వభావం ఏమంటే మనసులో పెట్టుకోడు, ఉన్నది ఉన్నట్టుగా, ఏదైనా తప్పు ఉందంటూ కూడా కరెక్ట్ మాట్లాడతాడు. కొంతమంది సహించిన వారి అతన్ని తొక్కాలని ఒక మన ఇంతకుముందు ఏముంటామో ఆ సంస్థలో ఆయన గురించి ఎప్పుడూ కంప్లైంట్ చెప్పేవారు.
ఏదైనా క్రిస్మస్కి ఏదైనా ఇవ్వాలి, ఏదైనా చేయాలంటే ఆయనకేం తక్కువ అండి, వద్దు ఆయనకేం ఇవ్వద్దండి, ఆయన ఏం చేశాడండి సేవ, యాదొద్దు అని రాకుండా చేసేవాళ్ళు. అలాగ పగబెట్టి చేసేవాళ్ళు. మనం ఇదంతా చూసి వద్దులేపా ఇది అని చెప్పి ఏం చేసావు, దేవుడు నీ సొంతంగా స్టార్ట్ చేయమన్నప్పుడు మనం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత పగబెట్టి ఎన్ని లక్షలు కోట్లు తిన్నా కూడా వారందరినీ ఎదుట దేవుడు మనల్ని తలగా ఉంచాడు. ఎవరైతే దూషించారు, ద్వేషించారు, అవమానించారో, పట్టల పగని అయ్యని అచ్చేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏమన్నా సాయం చేయపా, మాకు నీకేం తక్కువ ఏపా అన్నట్టు దేవుడు మా తల ఎత్తాడు. ప్రియులారా, వాళ్ళే ఇప్పుడు గొప్పగా మన గురించి గెస్ట్గా ఆయన్ని పిలిచి ప్రీచర్గా పిలిచి అక్కడ ఒక మంచి వ్యక్తిగా ఆయన ఎంచి దేవుడు పెట్టాడు. ప్రియులారా, మొర్దెకైని దేవుడు ఘనపరిచాడు. ఉపవాసం మార్చివేసింది. ఇప్పుడు ఏమైంది, ఆయన ఎప్పుడైతే ఉరిగిచ్చాడో ఆమెకి మనసాక్షిలో ఒక పురుగుదల వచ్చేసింది, బాధ వచ్చింది, నొప్పి వచ్చేసింది. నేనేం చేసకపోతే నాకే తగిలే కదా అన్నీ వచ్చి ఇప్పుడు భార్యతో వాళ్ళ సంబంధికులతో కూర్చొని ఏడుస్తున్నాడు. నేనేం చేసకపోతే నాకే తిరిగా, ఏమి చేయాలనుకుంటున్నా అవన్నీ నాకే తిరిగేసింది, ఏమి ఇట్లయిపోయి నేను ఏమో అనుకునింటిని, నాకే ఇప్పుడు ఈరోజు అవమానమయ్యా. ఎందుకు ఏమని అంటే భార్య అంటుంది, హెచ్చరిస్తుంది, నువ్వు నిజముగా అక్కడ నుండి నీకు ఈరోజు అవమానం వచ్చిందంటే వారు నిజంగా దేవుని యెహూదులు సంతానమైంటే నువ్వు వారి ముందు నిలబడవు, పతనమైపోతావు, నాశనమైపోతావు, హెచ్చరిక అని భార్య చెప్పిందంట. దేవుని బిడ్డలు ఎదురుగా వాళ్ళకి ఈడ్ చేయాలి, అవమానించాల, పడివేయాల, నింద చేయాల అని అనుకున్న ప్రతి వారికి దేవుడిచ్చే ఏమంటే, అందుకే నేను ముట్టినోడు నా కన్ను గుడ్డు ముట్టినట్టు, నేను నన్ను ముట్టిదవు నన్ను కన్ను గుడ్డే. ದೇವರ ಕಣ್ಣನ್ನು ಮುಟ್ಟಿ ಬದುಕಿನ ವ್ಯಕ್ತಿ ಯಾರಿಲ್ಲ. ಅದಕ್ಕೆ ದೇವರು ಹೇಳ್ತೇನೆ, ನಿನ್ನನ್ನು ಒಂದು ವೇಳೆ ಬಂಡೆಗೆ ಹೋಗಿ ನೀನು ಗುದ್ದುಕೊಂಡ್ರೆ ಯಾರಿಗೆ ನಷ್ಟ? ಗುಡ್ಡಕ್ಕೆ ಹೋಗಿ ಗುದ್ದುಕೊಂಡ್ರೆ ನಮ್ಮ ಕೈಯೇ ಮುರಿಯೋದು. ಒಂದು ವೇಳೆ ಬೆಟ್ಟನೇ ನಮ್ಮ ಮೇಲೆ ಬಿದ್ದರೆ మేమే తుణుకలయ్యేది. అలాగా దేవుడు మన దేవుడు. ఆ దేవునిని ఆశ్రయించిన వారు మనం ఉంటే, మనం నీతి న్యాయంగా దేవుని దృష్టిలో దయంగా మనం బతికితే, ఎవరు ఏమి చేయాలని ఆలోచించినా వాళ్ళ ఆలోచనలన్నీ పతనమయ్యి వాళ్ళకి కీడు తెచ్చే దేవుడు మన దేవుడు ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. వాళ్ళు చూసి భయపడి అయ్యో వాళ్ళు చెప్పినట్టు వినవలసిన అవసరం లేదు. దేవుడు చెప్పినట్టు విను. దేవుడు మాటకు లోబడు. మన దేవుడు గొప్ప దేవుడు, శాసనాన్ని మార్చే దేవుడు. ఇక్కడ ఆయనకి అవమానం అయిపోయింది, ఏడ్చేసినాడు, ఇంకా అయిపోయా రేపు భోజనానికి. అంతలోనే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి దెబ్బ, బ్యాట్ కొట్టడానికి రాణి రాజు భోజనాన్ని పిలిచినప్పుడు రావాలంట. ఆమను వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి ఇప్పుడు ఆమెకి ఇంకేమొచ్చిందో, ఇప్పుడు ఒకటే అవమానం అయిపోయింది, ఇప్పుడు ఇంకేమొచ్చిందో అని పోయి ఆడ కూర్చుని నింటాడు భోజన టైంలో. ఆమె చెప్తుంది, అంతవరకు ఆమె కులాన్ని మూసిపెట్టింది. ఏ కులం ఏ జనం అని తెలీదు ఎస్తేరుకు. ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు మూసిపెట్టి చేసిన దానికి ఈమెని మనల్ని మోసం చేయాలి అనుకుంటున్నావు కదా, ఇప్పుడు డైరెక్ట్గా ఏమి డైరెక్ట్గా చెప్తాను. ఎందుకు ఇప్పుడు దేవుడు అంతా మాట్లాడుతున్నాడు అవిషరాజుతో. భోజనం అంతా అయిన తర్వాత రాజుకి, రాణి నీవేనో చెప్తానంటే ఏం అడగలేదు, ఏం కావాలో చెప్పు, ఏం చేయాలి, ఇంకేం చేయాలో చెప్పు. ఏం లేదు రాజు, నా జనం ఈ ఊర్లో ఉంది, ప్రపంచమంతా నేను యూద గోత్రం నుంచి వచ్చినాను, నా జనం ఎక్కడుందో వాళ్ళంతా రక్షింపబడాలి, కాబట్టి వాళ్ళని సంపాలని ఈ రాజముద్ర తీసుకుని పోయినాడు ఈ ఆమానే అన్నాడు. ఈ ఆమాను మమ్మల్ని సంపాల, మా కుటుంబాన్ని సంపాల, మా జనము సంపాలని నీ దగ్గర నుండి చేసుకొని వెళ్ళాడు అని తెలిసిపోయింది ఆమెకి. ఆమెకి తెలిసిపోయి ఇంకా నన్ను సంపుతుందని రాణి దగ్గరికి వెళ్ళి
ఆమె ఒరిగి కూర్చున్న ఆ సోఫా దగ్గరికి వెళ్ళి ఒరిగిచ్చి అడ్డబిడి పడతాడు. అమ్మా నా తల్లి క్షమించు. అయితే ఈ రాజు ఇలా వెళ్ళి చూసేసరికి నా భార్యనే చెడిపోయినాడా అనుకునేసి ఏం చేసినాడు, ఉరి వేయండి అనేసినాడు. ఒక్కసారి ఉరి. ఎక్కడ ఎవరు తవ్విన గొంతుకు వాళ్ళే పెడతారంట. ఎవరు పట్టిన కత్తి వాళ్ళు ఆ కత్తితోనే సస్తారంటే సామెతలో చెప్తుంది. ఎవరు తవ్విన గొంతుకు వాళ్ళే పడతారని సామెతలో చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణ ఏమి, ఆమెను ఎవరి కోసం తవ్వినాడు ఇప్పుడు? అయితే ఇప్పుడు ఎవరు వేస్తున్నారు? వాణ్ణి వేస్తున్నారు. ప్రియ దైవజనమా, దేవుడు నిన్ను చూస్తున్నాడు. మనము దేవుని బిడ్డలం. ప్రార్థనతో బ్రతికించుకోవాలి. ప్రార్థనతో చనిపోయిన తమ భర్తని బ్రతికించిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. సిప్పోరా చెప్తావా గురించి, మీకా గురించి చెప్తావా, అన్నా గురించి చెప్తావా? ప్రార్థనలో పెద్ద విషయం ఉంది. కాబట్టి దేవునితో కూర్చొని ప్రార్థనతో రోజులాడితే పరిస్థితులు. ఇప్పుడేమైంది? ఆమెను ఊరి వేస్తున్నారు. నెక్స్ట్ ఆమె ఏమైంది? మరి కాగితాలు ఉంది కదా అయ్యా, అది ఉంది కాగితాలు. రాజు ఏం చేయాలా? దాన్ని తీసేక రాదు, వేరే కాగితాలు వేరే శాసనాన్ని రాస్తానని, దాని బదులుగా వాళ్ళ సొత్తు, వాళ్ళ ఇల్లు, వాళ్ళంతా చేయాలని శాసనం ఇప్పుడు మార్చివేశాడు. అవిషయరాజు వేరే శాసనాన్ని వాళ్ళు బ్రతికించాలి, యోధులు బ్రతికించాలి, వాళ్ళ సొత్తు వాళ్ళకు ఉండాలి. ఎక్కడున్న వాళ్ళకి ఆహారం ఇవ్వాలా, వాళ్ళకి వస్త్రం ఇవ్వాలా, వాళ్ళకి వెండిని ఇవ్వాలా, బంగారం ఇవ్వాలి. వాళ్ళు ఉన్నదంతా వాళ్ళు సంతోషంగా ఉండడానికి కాగితాలు మరి శాసనాన్ని రాసి పంపిస్తారు. ఆయా దేశంలో ఎప్పుడైతే సంపడానికి వెళ్ళిన వాళ్ళందరికీ వార్త వెంటనే వెళ్ళి అందించినాడు మొర్దెకై సైనికులు పంపించి. ఎందుకంటే అక్కడ చంపడానికి వేరేది, ఇప్పుడు ఇక్కడ జరిగేది తెలుసు. అక్కడ వార్త పోయేసింది, చంపల్లా. అయితే ఆ చంపకు బదులుగా ఈ శాసనం బట్టి రాజు ఆగమన్నాడు. ఆగండి, కొంచెం చెప్పొద్దండి, చూడండి ఈ శాసన రాజు రాసిస్తాడు. అప్పుడు చేసి గొప్పగా అక్కడున్న వాళ్ళందరూ, అక్కడ జనము యోధులు ఏడుస్తే ఇంకా అయిపోయి చనిపోతాము అయిపోయి ఇంకా అన్న వాళ్ళు అందరూ ఆ శాసనం ఎప్పుడైతే చదివారో వాళ్ళ సొత్తులు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ తల్లి పిల్లలు సంతోషంగా నివసించడానికి ఇక్కడే ఉండాలని ఎప్పుడైతే ఆ వార్త విన్నారో వాళ్ళు సంతోషపడి ఒకరినొకరు కౌలుచుకొని వాళ్ళకు ఆ రోజు పండుగ చేసుకున్నారాడ. ఇదే పూరీము. అది శాసనంగా రాయబడింది. ఆదిలో ఎస్తేరు కాలంలో నుండి జరిగింది ఇది. ఈ వరకు కూడా యెహూదులలో ఈ పండగ. ఒకవేళ ఆ రోజుగిన అది శాసనం మారిపోయి ఉంటే యెహూదుల జనం ఉండేదే కాదు. అందుకే దేవుడు మార్చి వేశాడు శాసనాన్ని. కాబట్టి ఆ దినములంటే ఒకరినొకరు ఇచ్చుకున్నట్టు అప్పుచ్చుకున్నట్టు ఆ సంతోషంతో ఉండేది. ఆ దేవుడిని ఆరాధించడం. దేవుడయ్యా మమ్మల్ని తప్పించావు, ఇంతవరకు జీవితంగా మాకు మా పిల్లల్ని సజీవంగా ఉంచినావు, తరము నుండి ఉంచినావు, నీ గొప్పవాడవని దేవుని స్తుతించడానికి ఈరోజు ఉండింది. ఇది పూరీము, ఇది నిజమైన స్వతంత్రము. హల్లెలూయా. ప్రతివారు లేచి నిలబడదాం. ఈరోజు నువ్వు స్తుతించు, దేవుని ఆరాధించు, దేవునికి చెప్పు, తండ్రి అవునయ్యా ఒకప్పుడు సాతాను నిన్ను చంపాలా, అనేకులను చంపాలా, ముంచివేయాలా, లేకుండా పోవాలని చేసిన వాళ్ళ మధ్యలో తల ఎత్తి ఇంతవరకు మనం బతికించిన దేవా, నీ తప్పు ఏముందో, నీ గమనికేం నడక వెనకేముందో సరి చేసుకొని క్షమాపణ కోరి మళ్ళీ దేవుని స్తోత్రం చెప్పి తిరుగు. ప్రార్థన చేయడానికి, ఉపవాస ప్రార్థన చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండు. దేవుడు శాస్త్రాన్ని మార్చే దేవుడు. కత్తి పట్టి చేతిలో పూదండని పెట్టించిన దేవుడు మన దేవుడే. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు. ప్రియులారా, చెప్పబడే ప్రతి మాట జ్ఞాపకం చేసుకో. ఇదంతా మార్పు చెందింది దేని వలన? కేవలం ఉపవాస ప్రార్థన వలనే. ఉపవాస ప్రార్థనతో దేవుని హృదయాన్ని తిన్నట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. ఏదుంది నీ సమస్య తలుచుకో. ఏదుంది నీది? కుటుంబ రక్షణ కొరకు, నీ అప్పుల కొరకు, కుటుంబ దీని స్వస్థత కొరకు, ప్రతిదీ రేపటి నుంచి సిద్ధపాటు కలిగి ఉపవాసం ఉండు. రేపటి నుంచి స్టార్ట్ చేయి. నీ సమస్య ఏముందో
కూర్చో, సమయం సిక్కున్నప్పుడల్లా దేవునితో కూర్చి నీ మనవి, నీ విజ్ఞాపన చెప్పు. దేవునికి ఎందుకు కార్యం జరుగుదు? నా జీవితంలో చెప్పాలంటే చాలా కార్యాలు మీకు తెలుసు. మన దేవుడు అలాంటి గొప్పవాడు ప్రియులారా. శాసనాన్ని మార్చిన దేవుడు, గర్వించే వారికి గడ్డి తినిపించిన దేవుడు మన దేవుడే. అహంకారాలను అరికట్టినవాడు మన దేవుడే. దుష్టుల్ని పడగొట్టినవాడు మన దేవుడే. సూర్యులు వీరులు ఎవరైనా ఎదుట నిలబడు. అడగాలి, మాట్లాడాలి దేవునితో. నువ్వు ఊరికి ఉండకూడదు, చేతులు పెక్కెత్తుకో, అడుగు. తిరుగు నీ వైపు. అయ్యా నన్ను క్షమించు, ప్రార్థన లేకుండా నేను ఉన్నానయ్యా, నన్ను క్షమించు అయ్యా. ఈ రోజు నుండి నేను ఇంటికి వెళ్ళినప్పుడు నేను కూర్చుంటానయ్యా, నా పరిస్థితిని మార్చు. నీ వల్లనే సాధ్యమయ్యా. నమ్మకం ఉండి అపనమ్మకంతో ఉండొద్దు. ಹಗಲು ಇರುಳು ಎಲ್ಲ ಸಮಯಗಳಲ್ಲಿ ನನ್ನ ನಡೆಸುವ ನಿನ್ನ ಕರಗಳನ್ನ కండే. నువ్వు పాడేది అవసరం లేదు. నువ్వు తలుచుకొని దేవుని స్తుతించంతే. నువ్వు చెప్పు, దేవునితో మాట్లాడు. నేను పాడుతుంటాను. ಅಗತ್ಯ ಹೆಚ್ಚುವಾಗ ಸಿಲುಕಿಕೊಳ್ಳದೇನ ಸಹಾಯ ಮಾಡುವ ಕರಗಳನ್ನ ಕಂಡೆ. ಹಗಲು ಇರುಳು ಎಲ್ಲ ಸಮಯಗಳಲ್ಲಿ ನನ್ನ ನಡೆಸುವ ನಿನ್ನ ಕರಗಳನ್ನ ಕಂಡೆ. ಅಗತ್ಯ ಹೆಚ್ಚುವಾಗ ಸಿಲುಕಿಕೊಳ್ಳದೇನ ಸಹಾಯ ಮಾಡುವ ಕರಗಳನ್ನ ಕಂಡೆ. ಎಲ್ಲ ಈ ಗಟ್ಟಿನಲ್ಲೂ ನಾ ಬೀಳದೆ ಕಾಯುವ ಒಳ್ಳೆಯ ಪ್ರಿಯ ಕರ್ತನೇ. ಎಲ್ಲ ಈ ಗಟ್ಟಿನಲ್ಲೂ ನಾ ಬೀಳದೆ ಕಾಯುವ ಒಳ್ಳೆಯ ಪ್ರಿಯ ಕರ್ತನೇ. ಸಾವಿರ ಸಾವಿರ ಶುಭವು ಅನುದಿನ ನನ್ನ ವರಿಸಲು ಕೃಪೆಯು ಕರುಣೆಯ ಪ್ರೀತಿಯ ತೋರಿರುವೆ. ಸಾವಿರ ಸಾವಿರ ಶುಭ ಅನುದಿನ ನನ್ನ ವರಿಸಲು ಕೃಪೆಯು ಕರುಣೆಯ ಪ್ರೀತಿಯ ತೋರಿರುವೆ. ಒಳ್ಳೆಯ ಎಬಿನೇಜರಾಗಿ ನನ್ನ ನಡೆಸುತ್ತಲಿರುವೆ. ಒಂದಿಸಲು ಮಾತು ಒಳ್ಳೆಯ ಎಬಿನೇಜರಾಗಿ ನನ್ನ ನಡೆಸುತ್ತಲಿರುವೆ. ಒಂದಿಸಲು ಮಾತು ಮರಣಾದಿಯಲ್ಲಿ ನಾನು ನಡೆಯುವಾಗ ಕಾಪಾಡುವ ನಿನ್ನ ಕರಗಳನ್ನ ಕಂಡೆ. ಒಣಗಿದ ಸಮಯ ಸಾಯದಂತೆ ನನ್ನ ಓರುವ ನಿನ್ನ ಕರಗಳನ್ನ ಕಂಡೆ. ಮರಣಾದಿಯಲ್ಲಿ ನಾನು ನಡೆಯುವಾಗ ಕಾಪಾಡುವ ನಿನ್ನ ಕರಗಳನ್ನ ಕಂಡೆ. ಒಣಗಿದ ಸಮಯ ಸಾಯದಂತೆ ನನ್ನ ಓರುವ ನಿನ್ನ ಕರಗಳನ್ನ ಕಂಡೆ. ನನ್ನ ಮಾರಾದ ಜೀವಿತವ ಮಧುರವಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿರುವ ಒಳ್ಳೆಯ ಪ್ರಿಯ ಕರ್ತನೇ. ನನ್ನ ಮಾರಾದ ಜೀವಿತವ ಮಧುರವಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿರುವ ಒಳ್ಳೆಯ ಪ್ರಿಯ ಕರ್ತನೇ. ಸಾವಿರ ಸಾವಿರ
ಅನುದಿನ ನನ್ನ ವರಿಸಲು ಕರುಣೆಯ ಪ್ರೀತಿಯ ತೋರಿರುವೆ. ಸಾವಿರ ಸಾವಿರ ಶುಭವು ಅನುದಿನ ನನ್ನ ಆವರಿಸಲು ಕೃಪೆಯು ಕರುಣೆಯ ಪ್ರೀತಿಯ ತೋರಿರುವೆ. ಒಳ್ಳೆಯ ಎಬೀನೆಜರಾಗಿ ನನ್ನ ನಡೆಸುತ್ತಲಿರುವೆ. ವಂದಿಸಲು ಮಾತು ಇಲ್ಲವೇ ಒಳ್ಳೆಯ ಎಬೀನೆಜರಾಗಿ ನನ್ನ ನಡೆಸುತ್ತಲಿರುವೆ. ವಂದಿಸಲು ಮಾತು ಇಲ್ಲವೇ. ಒಳ್ಳೆಯ ಎಬೀನೆಜರಾಗಿ ನನ್ನ ನಡೆಸುತ್ತಲಿರುವೆ. ವಂದಿಸಲು ಮಾತು ಇಲ್ಲವೇ. ನನ್ನ ಪರಿಚಯ ನಿನ್ನ ಮುಖವೇ ಅಲ್ಲವೋ. ನನ್ನ ಗುರುತು ನಿನ್ನ ಸಮ್ಮುಖವಲ್ಲವೋ. ನನ್ನ ಪರಿಚಯ ನಿನ್ನ ಮುಖವೇ ಅಲ್ಲವೋ. ನನ್ನ ಗುರುತು ನಿನ್ನ ಸಮ್ಮುಖವಲ್ಲವೋ. ನಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿಸುವಂತ ನಮ್ಮ ಅತ್ಯಂತದ ದೇವರೇ, ಎಸ್ತೇರ ಪ್ರಾರ್ಥನೆ, ಮೊರ್ದೆಕೈ ಪ್ರಾರ್ಥನೆ, ಅನೇಕ ಭಕ್ತರ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಾರ್ಯ ಮಾಡಿದ ಆತನು ಈ ಲೋಕದಲ್ಲಿ ಒಬ್ಬ ದೇವರಿದ್ದಾನೆ ಅಂದರೆ ಅದು ನೀನೊಬ್ಬನೇ ಸ್ವಾಮಿ. ಆಕಾಶದಲ್ಲಿ, ಭೂಮಿಯಲ್ಲ, ಪಾತಾಳದಾಗಲಿ ಯಾವುದು ಸ್ವಾಮಿ ಇಲ್ಲ ಕರ್ತನೆ. ಸೃಷ್ಟಿಗೆ ಮುಂದೆ ಇದ್ದವನು, ಆದಿ ಅಂಥವು ನೀನೆ, ಪ್ರಾರಂಭವು ನೀನೆ, ಯುಗ ಸಮಾಪ್ತಿವರೆಗೂ ಜೀವಿಸುವ ದೇವರು ನೀನಾಗಿದೆ. ನೀನೇ ದೇವರು ಸ್ವಾಮಿ. ನನ್ನ ಕರ್ತನೆ, ನನ್ನ ಒಡೆಯನೇ, ನನ್ನ ಬಲವೇ, ನನ್ನ ತೇಜಸ್ಸು ನೀನಾಗಿದೆ. ನನ್ನ ಶೃಂಗವು ನೀನಾಗಿದೆ ಸ್ವಾಮಿ. ನನ್ನ ಧ್ವನಿ ನೀನಾಗಿದೆ. ಇವತ್ತು ನಿನ್ನ ಮಾತಿಂದ ಸ್ವಾಮಿ ಮಾತನಾಡಿ ಕೇಳಿದ ಎಲ್ಲ ಮಕ್ಕಳ ಹೃದಯದಲ್ಲಿ ಕಾರ್ಯ ಮಾಡು. ಅವರು ತಿರುಗಿ ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಬರುವಾಗ, ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರವನ್ನು ಕೊಡು, ಬಿಡುಗಡೆ ಕೊಡು. ಅವರ ಸಾಕ್ಷಿಗಳು ಬದಲಾಗಲಿ, ಇಂದಿನಿಂದ ಸಾಕ್ಷಿಯುತವಾಗಲಿ. ಆ ಕಾರ್ಯವು, ಆ ಭಾರವು, ಆಸಕ್ತಿ ಪ್ರಜೆಗಳಲ್ಲಿ ಕೊಡು ಸ್ವಾಮಿ. ನಮ್ಮನ್ನು ಕೂಡ ಬಾನಿಸತ್ವದಲ್ಲಿದ್ದ ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಿ ಸ್ವತಂತ್ರನಾಗೇನು ಮಾಡಿ ಸ್ವೇಚ್ಛವಾಗಿ ಅಪ್ಪ ತಂದೆ ಅಂತ ಕರೆಯುವಂತ ಭಾಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಎಲ್ಲಾ ಮಹಿಮೆ ನಿನಗೆ ಸ್ವಾಮಿ. ಯೇಸುವಿನ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಬೇಡಿದ್ದೇನೆ ಕರ್ತನೆ. ಆಮೇನ್. ಹಲ್ಲೆಲೂಯಾ.